ఉన్నారు. చెప్పండి, ఈరోజు పవన్ ప్రసంగం కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఎలా ఉండబోతోంది? సార్, సనాతన ధర్మం బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పి పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజు పూర్తి ప్రసంగం అంతా కూడా డివోషనల్ ఉండబోతుంది. ఇందులో ఎక్కడ కూడా మత కళలు సృష్టిస్తానని వైసీపీ నాయకులు ఇందాక చెప్పారు. ఇక్కడ మత కళలు కులాల మధ్య చిచ్చు కాదు. ఇది డివోషనల్ గా ఒక హిందూ ధర్మాన్ని కాపాడే విధంగా, ఒక సనాతన ధర్మం సంబంధించి ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేసే విధంగా ఆయన ఏదైతే ఒక వారాయి డిక్లరేషన్ ఫామ్ తీసుకొచ్చారో దాని ఈరోజు ప్రపంచవ్యాప్త చర్చ జరుగుతుంది. ఈరోజు ఈ మీటింగ్ ప్రపంచవ్యాప్తంగా హిందువులందరూ చూస్తారు. పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడబోతున్నారు అనేసి అందరూ ఆసక్తిగా ఉన్నారు. మీరు క్లుప్తంగా చెప్పండి. మీరు ఒక అడ్వకేట్, అలాగే బీజేపీ అధికార ప్రతినిధి కూడా. రేపు వాయిదా ఉన్న నేపథ్యంలో ఎలా ఈ యొక్క ప్రసంగం ప్రభావం ఏమన్నా మీ యొక్క కేంద్రం పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు తీసుకున్నటువంటి శాంపుల్స్ ఆధారంగా ఇచ్చినటువంటి నివేదికలో సుస్పష్టమైంది. శ్రీవారి ప్రసాదాల తయారీలో, ముఖ్యంగా లడ్డూ ప్రసాదంలో జరిగినటువంటి కల్తీ కారణంగా హిందువుల యొక్క మనోభావాలు కాపాడడం కానీ, అదేవిధంగా తిరుమల ప్రాశస్త్యాన్ని కాపాడే దిశగా ఇవాళ ప్రాయశ్చిత్య దీక్ష తీసుకోవడం, దాన్ని విరమించేదాని కోసం పవిత్ర పుణ్యక్షేత్రాన్ని ఎంచుకోవడం, ఈ సందర్భంగా వారాహి డిక్లరేషన్ పేరుతోటి ఒక హిందూ ధర్మానికి సంబంధించినటువంటి ఒక డైరెక్షన్ ఇక్కడి నుంచి ఇవ్వబోతున్నారు. అదేవిధంగా సనాతన ధర్మ ఏర్పాటు కూడా ఆవశ్యకతను హిందువులు, ముఖ్యంగా భక్తులందరూ గుర్తించడం, దానికి దిక్సూచిగా చుక్కానిగా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు మాత్రమే కనిపిస్తుంది. ఎందుకంటే బాహాటంగా బయటకు వచ్చి ఈ హిందూ సమాజంపై జరుగుతున్నటువంటి, గత ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అరాచకాలు కావచ్చు, అనైతికత కూడుకున్నటువంటి దేవాలయాలు, అదేవిధంగా క్షేత్రాల లక్ష్యంగా చేసుకున్నటువంటి దాడులను తిప్పికొట్టే విధంగా ఇకనైనా కూడా హిందూ ధార్మిక క్షేత్రాల రక్షణ కోసమని ఒక సనాతన బోర్డు అవసరమైనటువంటి హిందువుల డిమాండ్ను తీర్చే విధంగా ఇవాళ పవన్ కళ్యాణ్ గారి యొక్క ఉపన్యాసం ఉంటుంది. తిరుపతి కేంద్రంగా వారాహి డిక్లరేషన్ పేరుతో వారు చెప్పబోయే విషయాల పట్ల ఆసక్తిగా తిలకించేందుకు కేంద్రం ఏమన్నా ఈయన ప్రసంగం పట్ల తీవ్రంగా రియాక్ట్ అయ్యే అవకాశం, అంటే ప్రసంగంలో ఏమన్నా మీకు ముందస్తుగా ఏమైనా సమాచారం? మాకైతే ముందస్తుగా సమాచారం లేదు. ఖచ్చితంగా హిందువులందరికీ ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో హిందూ ధార్మిక క్షేత్రాల యొక్క రక్షణ కావచ్చు, పవిత్రతను కాపాడే దిశగా వారి యొక్క ఉపన్యాసం ఉంటుంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా నిశ్చితంగా పరిశీలిస్తుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి జేపీ నడ్డా గారు, ఆరోగ్య శాఖ మంత్రి వారు కూడా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి నివేదికను కూడా తెప్పించుకోవడం జరిగింది. దానికి అనుకూలంగానే రేపు సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం కూడా అఫిడవిట్ దాఖలు చేయబోతోంది. ఖచ్చితంగా ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి దర్యాప్తును కొనసాగించే విధంగా కేంద్ర ప్రభుత్వం కూడా ఆ రకమైనటువంటి అఫిడవిట్ ఇస్తుందనేసి ఆశాభావంతో మేము పనిచేస్తున్నాం. ఓకే, మీరు చెప్పండి. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగినట్టు అవకతవకల గురించి ఆయన వారాహి దీక్ష చేసి ఈరోజు అద్భుతంగా 11 రోజులు దీక్ష చేసిన దానివల్ల ఈరోజు అద్భుతంగా ఇక్కడి నుంచి మంచి నినాదం, హిందూ ధర్మం గురించి ఒక నినాదం పైన చేయడానికి ప్రయత్నమే తిరుపతి నుంచి స్టార్ట్ చేశాడు. ఇంకా బీజేపీ నేత కూడా ఉన్నారు. ఈరోజు ఎవరో చేసిన తప్పుకు ఈరోజు ప్రాయశ్చిత్తాన్ని చేసుకుంటూ 11 రోజుల ప్రాయశ్చిత్త దేశమైనటువంటి పవన్ కళ్యాణ్ గారు నేను ప్రాయశ్చిత్త దేశం విరమించడం జరిగింది. ఈరోజు వారాహి డిక్లరేషన్ అనేటువంటి పేరుతో సనాతన ధర్మాన్ని కాపాడేటువంటి విధంగా డిక్లరేషన్ ఉంటుందనేసి భారతీయ జనతా పార్టీ భావిస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలే కాకుండా కోటాను కోట్ల హిందువులు, దేశ ప్రజలందరూ కూడా వారాహి డిక్లరేషన్ కోసం ఎదురు చూస్తున్నారు.